24వ డివిజన్ కి సంబంధించినటువంటి అభ్యర్థి అశ్వితారెడ్డి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. చెప్పండి, ఎట్లా ఉంది ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి పోటీ చేయడం? తొలిసారిగా కూడా మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ అంశాలు మిమ్మల్ని ప్రభావితం చేశాయి అనుకుంటున్నారు? నేను రాజకీయాల్లోకి వచ్చింది మెయిన్ గా అభివృద్ధి కొరకండి. మన కేసీఆర్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి నేను ఇన్స్పైర్ అయి నేను ముందటికి రావడం జరిగింది. అదే విధంగా మా కుటుంబం ముందు కూడా ప్రజల్లో ఉన్నారు కాబట్టి ప్రజలతో మాకు చాలా అనుబంధం ఉంది. మా అత్తగారైన గుండు సుధారాణి గారు ఇదివరకు 24వ డివిజన్ నుంచే పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. అదే స్ఫూర్తితో నన్ను కూడా గెలిపించారు కాబట్టి తప్పకుండా అభివృద్ధి కొరకు, అదే కాకుండా మన కేసీఆర్ గారు పెట్టిన పథకాలు అవన్నీ కూడా ప్రజలకు అందేటట్టు నేను వారధిలా ఉంటానని తెలుపుతున్నాను. నా వల్ల నేను ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆన్లైన్ లో కూడా నేను సేవలు అందియగలుగుతాను. అదే విధంగా మా డ్వాక్రా గ్రూప్ మహిళలు ఉన్నారు చాలా మంది మా డివిజన్ లో. వారికి కూడా కుట్టు శిక్షణ కేంద్రాలే కానివ్వండి, ఇతర కంప్యూటర్స్ లో కానివ్వండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నిటికీ కూడా నేను కృషి చేస్తానని తెలుపుతున్నానండి. అంటే ఇప్పటివరకు మీరు గూగుల్ లాంటి దాంట్లో పనిచేసుకుంటూ వచ్చారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీకు ప్రజాసేవకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే గతంలో మీరు ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్లలో పాల్గొన్నారా? ఎలా ఉంది? నేను ప్రీవియస్లీ కూడా నేను ఇంజనీరింగ్ ఉన్నప్పుడు కూడా, తర్వాత గూగుల్ ఉన్నప్పుడు గూగుల్ సర్వ్ అనే ప్రోగ్రామ్ లో నేను చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాను. దాంట్లో కూడా ప్రజాసేవ, అందరితో మాట్లాడడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం, ప్రజాసేవ అవి కూడా చేస్తున్నాను నేను ఇది వరకు కూడాను. చాలా మంది యూత్ అంటే ఎన్నికలు అనేది వరకు కావచ్చు లేదా వాటిలలో పెట్టలేదు, కానీ 4 అంకెల 5 అంకెల జీతం వచ్చే వాటిని వదిలిపెట్టి మీరు ప్రజాసేవలోకి రావడం కావచ్చు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు మన యూత్ ఐకాన్ కేటీఆర్ గారిని తీసుకోండి, హరీష్ రావు గారు కానివ్వండి, కవిత గారు కానివ్వండి, వీరందరి ఇన్స్పిరేషన్ తో యూత్ మేము ముందటికి వస్తున్నామండి. ఇదివరకు ప్రభుత్వాలు కాకుండా ఇప్పుడు మన టిఆర్ఎస్ పార్టీ అనేది చాలా స్పెషల్ పార్టీ. చాలా మంచి కార్యక్రమాలు అభివృద్ధి కొరకు, అదే కాకుండా ప్రజాసేవ కొరకు చాలా మంచి ప్రోగ్రామ్స్ తో ముందటికి వస్తున్నారు కాబట్టి యూత్ కూడా చాలా ఇన్స్పైర్ అవుతున్నారు దాంతో. అంటే యూత్ కు సంబంధించి మీరు చాలా యూత్ గా ఉన్నారు, మీరు యూత్ కు సంబంధించి మీరు ఏం చెప్తారు? రాజకీయాలకు సంబంధించి చాలా మంది బురదగుంట లేకపోతే చాలా అంటే చెప్తుంటారు కదా, వారందరికి యూత్ కు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యూత్ కి నేను చెప్పేది, తప్పకుండా పాలిటిక్స్ ఒక ఆప్షన్ లా పెట్టుకోండి. మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ మన పొలిటికల్ సిస్టమ్ లోకి వస్తే చాలా మంచి జరుగుతుంది, మన ఫ్యూచర్ కి చాలా మంచి జరుగుతుంది. తప్పకుండా ముందటికి రావాలని కోరుతున్నాను. అంటే మీకు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఎలా అనిపిస్తుంది? ప్రజలతోటి ప్రత్యక్షంగా వాళ్ళందరితో వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా వాళ్ళతో తిరిగినప్పుడు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి అనుకుంటున్నారు? వాళ్ళ బాధలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ముందటికి వచ్చి వారి ప్రాబ్లమ్స్ తెలుపుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారిని వారి ఇంటి ఒక బిడ్డ, ఒక అన్నలా భావిస్తారు కాబట్టి మేము వారి పార్టీ నుంచి వస్తున్నామంటే వారు కూడా ముందటికి వచ్చి ఓపెన్ గా చెప్పుకుంటున్నారు. మా డివిజన్ లో చూస్తే మెయిన్ గా శానిటేషన్ ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ముందటికి వచ్చినాయి. ఇవన్నిటికీ కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి మన 300 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించారు అభివృద్ధి కొరకు. ఇవన్నిటితో కూడా మనం చాలా ముందు డెవలప్మెంట్ చూస్తాము. దాని కొరకు, నా డివిజన్ కొరకు నేను తప్పకుండా కృషి చేస్తానండి. అంటే మీరు వచ్చిన తర్వాత కూడా గ్రేటర్ కి సంబంధించినటువంటి తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావచ్చు, మీరు అడుగు పెడుతున్నారు అక్కడ కార్పొరేషన్ లో, ఎలాంటి సమస్యల మీద చర్చ జరగాలి అనుకుంటున్నారు? ఎట్లా ఉండాలనుకుంటున్నారు కార్పొరేషన్ కి సంబంధించిన? చాలా వరకు ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలు కావచ్చు లేదా కార్పొరేషన్ సమావేశాలు గతంలో జరిగిన ఇలాంటి అన్ని కూడా చూస్తుంటారు కదా, ఎలా అనుకుంటున్నారు? నా విజన్ ఏదైతే ఉందో, కేసీఆర్ గారు అన్నట్టు ఒక కరప్షన్ లెస్ డెవలప్మెంట్ అనేది ఉండాలండి. ఏది కూడా కార్పొరేషన్ కి వస్తే ఒక ఈజీ విధానంగా జరగాలి పనులు కూడా, వితౌట్ ఎనీ కరప్షన్ అన్న విజన్ తో నేను కూడా ముందరికి వస్తున్నా. అదే కోరుతున్నాను నేను. అయితే రిజల్ట్ కు సంబంధించి చూస్తే ఎలా అనిపిస్తుంది? మీతో పాటు మీ టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, చాలా మంది విజయం సాధిస్తూ వస్తున్నారు కదా, వాళ్ళని చూస్తే ఎలా అనిపిస్తుంది? ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి చాలా మెజారిటీలో గెలుపు వస్తుందండి. అందరూ కూడా మన కారు గుర్తుకే ఓటేసినట్టున్నారు. భారీ మెజారిటీతోనే మేము డెఫినెట్ గా గెలుస్తామండి. మీ లక్ష్యాలు ఏమున్నాయి? ఇంకేం కావాలనుకుంటున్నారు? నా డివిజన్ కొరకై నేను తప్పకుండా కృషి చేసి అభివృద్ధి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో చేయాలన్న విజన్ తో నేను ఉన్నానండి. అంటే ఇంకే ఎలా ఉంటుంది మీ భవిష్యత్తు, ఎలా ఉండాలనుకుంటున్నారు ఇప్పుడు వచ్చినప్పుడు రాజకీయాలు కావచ్చు? నా ఫ్యూచర్ ఎలా కేసీఆర్ గారు ఎలా డిసైడ్ చేస్తే అలానే తప్పకుండా వాళ్ళే ఫాలో. నేను కేసీఆర్ గారిని నమ్ముకొని ముందుంటానండి. ఎలా విజన్ ఉంటే నేను అదే ఫాలో అవుతానండి.
ఒకవేళ ఇంత చిన్న వయసులో మీకు మేయర్ కనుక ఏదైనా వరిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఆ స్థాయిలో మీరు పనిచేయగలుగుతారా? మీకు ఉన్నటువంటి అర్హతలు ఎలా అనుకుంటున్నారు? ఒక గ్రేట్ ఆపర్చునిటీతో గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా వస్తుంది. నాకు ఏ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా నేను విజయం సాధించాము. ఆ సాధించిన తర్వాత కూడా తమ ముందు విజన్ అభివృద్ధి అనేది ఒక్కటే మంత్రంగా ఉంది. అదే విజన్ గా ఉంది. ఆ విజన్ సాధించే విధంగా కూడా కృషి చేస్తాం. యూత్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాజకీయాల్లోకి రావాలి అనేది చెప్తున్నారు. చాలా మంది ఈసారి గ్రేటర్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా వారు చాలా మంది యూత్ ఎక్కువగా కూడా ఉన్నారు. వారందరూ కూడా తాము ఏదైతే విజయం సాధించామో యూత్ అందరూ కూడా అనుకున్న వీళ్ళందరూ కూడా ఈ రాజకీయాల్లోకి రావాలి, అభివృద్ధికి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు పాల్గొనాలి అనేది చెప్తూ వస్తున్నారు. మొత్తం అయితే మాత్రం ఎన్నికలకు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఒక్కొక్కరుగా విజయం టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి విజయం సాధిస్తున్నారు. వాళ్ళని మాత్రం ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే మరో అభ్యర్థి మనతో ఉన్నారు. వాళ్ళు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి విజయం ఏదైతే సాధించిందో వాళ్ళకి సంబంధించిన చెప్పండి, అంటే మీ విజయానికి సంబంధించి ఏ కారణం అనుకున్నారు? ఇవి గతంలో కూడా మీరు కార్పొరేషన్ లో ఆ ప్రజాప్రతినిధిగా పనిచేశారు, మరోసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికారు. మీ మీద ఎలాంటి బాధ్యత ఉంది అనుకుంటున్నారు? నేను గతంలో నిర్వహించినప్పుడు కూడా ప్రజాసేవకే అంకితమైన జీవితాన్ని మొత్తం ప్రజల కోసమే తిరిగి ప్రజల కోసమే పాటుపడడం జరిగింది. అందులో భాగంగా నన్ను గుర్తించి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో పనిచేయాలి, ఈ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది, ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల వైపు పోతా ఉన్నదని ఒక ఆలోచనతో ఈ రోజు నేను టీఆర్ఎస్ లోకి రావడం జరిగింది. అందుకనే ప్రజలు కూడా ఒకవైపే నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ రాష్ట్ర సమితికి మాత్రం ఓట్లు ఇస్తా ఉన్నారు. మిగిలిన పార్టీల వైపు ఎవరు చూడట్లేదు. ఇప్పటికైనా కూడా మిగిలిన పార్టీలు కూడా ఆలోచించుకొని వాళ్ళ నిర్ణయాలను మార్చుకొని ప్రభుత్వానికి మద్దతు తెలపాలని చెప్పి నేను కోరుకుంటాను. మీ మీద ఎలాంటి బాధ్యత ఉంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ మీ ఒక ప్రజాప్రతినిధిగా లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఉన్నారు కదా, మీరు కార్పొరేషన్ లో ఎలాంటి రోల్ పోషించబోతున్నారు? ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశాలను ఈ కార్పొరేషన్ ద్వారా పరిష్కరించాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెడుతుందో ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఇప్పటికే సగం మేము ప్రచారం చేయడం జరిగింది, సక్సెస్ అయినాం కూడా. ఇంకా మిగిలిన ఏదైతే ప్రభుత్వం తీసుకుంటా ఉన్నదో వాటిని కూడా ప్రజల్లోకి తీసుకుపోయి మా ప్రభుత్వం యొక్క విజయాలను ప్రజలకు చెప్పాలన్న ఆలోచన. గతంలో కూడా నేను కార్పొరేటర్ ఉన్న సమయంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినాను. అభివృద్ధి చేసినందుకే ఈ రోజు నన్ను భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించడం జరిగింది. ప్రజలకు అనుకూలంగా ప్రజల వద్దకుండి పనిచేసి ఈ ప్రభుత్వాన్ని విజయ పదంలో నడిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. వస్తున్నటువంటి రిజల్ట్ అయితే ఏదో ఉందో ఆ రిజల్ట్ వస్తున్నటువంటి దాన్ని చూస్తుంటే కూడా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఉత్సాహాన్ని నిలుపుతుంది. తాము అభివృద్ధి చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం 44వ డివిజన్ కి సంబంధించినటువంటి అనిశెట్టి మురళి కూడా మనతో ఉన్నారు. ఆయన కూడా ఇదే తాను గతంలో కూడా కార్పొరేషన్ లో పనిచేశాను, ఈసారి మరోసారి ప్రజలు తమపై నమ్మకంతో గెలిపించారని ప్రజల నమ్మకాన్ని కూడా నిలబెడతామంటూ కూడా ఆ గెలిచిన అభ్యర్థులు మాత్రం చెప్తూనే ఉన్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో.